పైవాళ్ల ప్రేరణతో తీర్థంలో విషం కలిపామని రామానుజుల వారిని క్షమించమని అర్చకులు కోరగా రామానుజుల వారు వారిని క్షమించటం చూసిన శిష్యులు ఇలా మాట్లాడుకుంటున్నారు. అవును, మన రామానుజుల వారు నిజంగా ఆదిశేషులు కాకపోతే తీవ్ర విషాన్ని ఎలా నిర్వీర్యం చేసి ఆరగించగలుగుతారు అని ఒక శిష్యుడు అనగా, మరొకరు మనం నిజంగా అదృష్టవంతులం, వారి నీడలో ఉండటం వల్ల మనకి ఏ రకమైన సర్పదోషాలు ఉండవు అన్నట్లే కదా అని అనగా, నిస్సంశయం రా, అనుష్ఠానానికి వేళయింది, పోదాం అని వారిరువురు అనుష్ఠానం చేయటానికి వెళ్తారు. తరువాత సంఘటన చూద్దాం. రామానుజుల వారు మహాపూర్ణులతో ఇలా అంటున్నారు: స్వామి, ద్వయమంత్రార్థం ఎంత తెలుసుకున్నా ఇంకా ఎంతో తెలుసుకోవలసినది ఉన్నట్లే అనిపిస్తుంది అని అనగా, మహాపూర్ణుల వారు ఇలా అంటున్నారు: అవును, నిజమే కదా. ఇదే కాకుండా మా ఆచార్యులు ఎన్నో గంభీరమైన రహస్యార్థాలని గోష్ఠీ పూర్ణుల వద్ద ఉంచారు అని చెప్పగా, అలానా, వారెక్కడ వేం చేసి ఉంటారు అని రామానుజుల వారు అడగగా, ఇక్కడికి సరిగ్గా దక్షిణాన సుమారు 100 మైళ్ళ దూరంలో ఉంది తిరుకోటియూర్ అనే గ్రామం అని మహాపూర్ణుల వారు చెప్పగా, అలానా అని అంటారు రామానుజుల వారు. అక్కడున్న శిష్యులు, వామ్మో, 100 మైళ్ళే, వారం రోజులైనా నడిస్తే తప్ప చేరలేం కదా. స్వామి, మీకు చాలా శ్రమ, గుర్రపు బండి మీద వెడితే త్వరగా చేరొచ్చు అని ఒక శిష్యుడు అనగా, ష్, ఊర్కో, నీకేం తెలుసు, సన్యాసులు జంతువులు నడిపే బండ్ల మీద ప్రయాణం చేయకూడదట అని ఒక శిష్యుడు అనగా, పోనీ ఏనుగెక్కి వెళ్ళొచ్చు, మన శ్రీరంగంలో పెద్ద ఏనుగు ఉంది కదా అని మరొక శిష్యుడు అంటాడు. అప్పుడు రామానుజుల వారు, చాలేండి, మేము నడిచే వెడతాం, ఏ జంతువుల మీద ఎక్కినా వాటిని హింసించటమే కదా అని రామానుజుల వారు అనగా, మరొక శిష్యుడు ఇలా అంటున్నాడు: స్వామి, మరి అనుష్ఠానం, ఆరాధన ఎలా, ప్రసాదాలెలా అని అనగా, ఇంకొక శిష్యుడు, నీకెప్పుడు తిండిగోలే అని అనగా, రామానుజుల వారు ఇలా అంటున్నారు: సాయంకాలాన్ని అనుష్ఠాన వేళ కాగానే నదీ తీరంలో ఆగి విశ్రమిద్దాం అని అనగా, శిష్యుడు, అడియన్, అలానే అని అంటాడు. రామానుజుల వారు ఇలా అంటున్నారు: ఉదయం అనుష్ఠానం, ఆరాధన త్వరగా ముగించి సాయంకాలం దాకా యాత్ర చేద్దాం అన్న రామానుజుల వారితో శిష్యులు ఏమంటున్నారో రేపు తెలుసుకుందాం.